తమిళనాడులో పెట్టుబడుల పేరుతో భారీ స్కామ్ జరిగింది. పెట్టుబడుల పేరుతో జెన్సిస్ అనే సంస్థ తమను మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. అధిక లాభాల ఆశ చూపి తమ నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు జెన్సిస్ ఎదుట ఆందోళనకు దిగారు. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నారని మోజెస్ నిర్వాహకుడు భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. సుమారు 10 నుంచి 15 వేల మంది క్లయింట్లను తయారు చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపి పెట్టుబడులు పెట్టించారని బాధితులు ఆవేదన చెందారు. నెలల స్కీమ్తో లక్షకు 3 లక్షలు ఇస్తామని ఆశ చూపారని, ఇప్పుడు తాము అడిగితే సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. జెన్సిస్ సంస్థ దగ్గరకు చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నాకు లక్ష అయితే వాళ్ళు చెప్పడం మనకైతే లక్షగా 3 లక్షలు చెప్పారు. వాళ్ళు మనకు చెప్పలేదు. లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వస్తే 3 లక్షలు చెప్పారు. మన అదే సెన్సెస్ ట్రైడింగ్ అని చెప్పారు మనకి. ఇది ఒక ట్రైడింగ్ అండి. ఒక నెల కాదు, ఇన్వెస్ట్మెంట్ ఉందండి. 15 నెలలు ఉంది, 20 నెలలు ఉంది, 30 నెలలు ఉందన్నమాట. వాళ్ళు మనకు ఒక షెడ్యూల్ పెట్టేవారు. ఇలా పెట్టినంత 10 నెలలు పెట్టుకోవడానికి 1,50,000 వస్తుంది. లక్ష పెడితే 1,50,000 వస్తామట. అది 20 నెలలు పెట్టామండి 2 లక్షలు వస్తుంది. 30 నెలలు పెట్టా 3 లక్షలు వస్తామట. అలా టర్మ్స్ ఉన్నమాట. మనసును బట్టి మన ఈ నెల బట్టి ఎంత వస్తామట. నేను పిల్లలు బట్టి అయితే దగ్గర 19 లక్షలు పెట్టాను. నేను 19 లక్షలు పెట్టి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నాకు వచ్చి కనీసం ఒక 6 లక్షలు వచ్చాను. మిగిలిన అమ్మతో అయితే వీళ్ళు పెడుతున్నారు. జెన్సిస్ అనే కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ చాలా మంది పబ్లిక్ దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెట్టి మేము బిజినెస్ చేస్తాము, మేము ఫ్రాంచైజీలు ఇస్తాం, మీకు దాని ద్వారా వచ్చే లాభాలను మీకు షేర్ చేస్తామని చెప్తే చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టారు. సపోజ్ 4 lakhs పెట్టుబడి పెడితే మంత్లీ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మంత్లీ 12,000 రూపీస్ పే చేస్తారని చెప్పి బాధ్యతలు నమ్మించి చాలా మంది